హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అని మేము 10 దగ్గరికి వచ్చేలోపే పూజలన్నీ స్టార్ట్ చేస్తారు. ముందు వీడియోలో చెప్పాను కదా ఈరోజు మా అన్న సమారాధన అని. ఇంక వంటలు ఎలా జరుగుతుందని చూద్దాం పక్కొచ్చాము. మా అన్నయ్య కూడా అప్పుడే బిర్యానీ వండేస్తాడు. ఇంకో గిన్నెలో ఏముందని చూద్దాం ఓపెన్ చేస్తాము. అందులో కూడా బిర్యానీ ఉంది. ఆ బిర్యానీ పైన పేపర్ తీగానే వచ్చే వాసనకు నోరు ఊరిపోయింది. ఇంకా అది మూత పెట్టేసాం. ఇంకో పక్కేమో అట్టిగా బజ్జీలు బూర్లు వేస్తున్నారు. ఇంకా అలా అందరం అన్ని ఐటమ్స్ తెచ్చి సర్దేశాం. ఇంకా మా అన్న సమారాధనలో మెనూ ఏంటంటే పేరు తెలియదు కానీ ఒక స్వీటు, పూరి, అట్టిగా బజ్జీ, పులిహార, బిర్యానీ, పెరుగు చట్నీ, 2 కర్రీస్ ఉన్నాయి. సాంబారు, పెరుగు, రైస్ ఇవన్నీ మామూలే. ఇంక వడ్డించడం కూడా స్టార్ట్ చేస్తాము. మనమైతే గొడవ లేకుండా పెరుగు అన్నం మాత్రమే వడ్డించాను. కరెక్ట్ గా 11 గంటలకు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన కాసేపటికి అందరూ వచ్చేసారు. ఉండే కొద్దీ జనం ఇంకా పెరుగుతూనే ఉన్నారు. మేము ఏ విషయంలో ఆలోచించకపోయినా కానీ మా వల్ల ఒకరు కడుపు నిండుతుందంటే అస్సలు ఆలోచించాం. ఇంకా అందరం తినడం అయిపోయాక మేము కూడా తినేసాం. మేము తినేసరికి 2:30, 3 అవుతుంది. అంటే ఏ రేంజ్ లో అన్న సమారాధన జరిగిందో మీరు ఆలోచించండి. ఎలాగైతేనే మా గణేషుని దయవల్ల మా అన్న సమారాధన కూడా విజయవంతంగా పూర్తి అయిపోయింది. రేపే మా గణేషుని నిమజ్జనం. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.